ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, చదువుబడిన లేఖన భాగమును మా కొరకు విరచి పంచు. మీ వాక్యపు వెలుగులో మీరు ఏమై ఉన్నారో మేము హృదయమంతటితో గ్రహించగలుగుటకు మా మనోనేత్రములు వెలిగింపబడిన వారమై, మీరు మా కొరకు చేసిన మేలు గొప్ప కార్యములు మేము ధ్యానించి గ్రహింపు కలిగిన వారమై, ఆత్మతో సత్యముతో మిమ్మను ఆరాధించులాగున మాకు సహాయము చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దయతో కూర్చోనండి. ఈ చదువుబడిన ఆ లేఖన భాగములో మొదటి నుండి చివరి వరకు మనము ధ్యానిస్తే, దేవుడు తన పట్టణముగా ఉన్న సియోను అనే దేవుని యొక్క పట్టణమును, లేదా యెరూషలేము అనే దేవుని పట్టణమును దేవుడు ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడు, ఏ విధంగా కాపు కాయిచున్నాడు, ఏ విధంగా దానిని శత్రువుల చేతిలో నుండి విడిపించి భద్రపరుస్తూ ఉంటున్నాడో, తన మహిమతో నింపుతూ ఏ విధంగా సియోనును పోషిస్తూ ఉంటున్నాడో, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ చదువుబడిన లేఖన భాగములో గమనించగలం. మొదటి 3 వచనాలు మనము గమనిస్తే, 3 చరణాలు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు తన పరిశుద్ధుల ఎడల ఆయన ఎలాంటి రక్షణను అనుగ్రహించి ఉంటున్నాడు, ఏ విధంగా దానిని భద్రపరుస్తూ ఉంటున్నాడు అనే విషయము ఇక్కడ చెప్పబడుతూ, దేవుని యొక్క పట్టణమైన ఈ సియోనుకు, దేవుని పట్టణమై ఉన్న ఈ యెరూషలేమునకు ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయము ఎవరు అంటే దేవుడే. కాబట్టి భూమి మీద సియోను, యెరూషలేము అనే పట్టణము ఉన్నది. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేం పట్టణము మనకందరికీ తెలుసు ఉన్నదని. కొంతమంది వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు టీవీలో చూస్తున్న వాళ్ళు, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ భూమి మీద యెరూషలేము అనే పట్టణము ఉన్నది అనే విషయం మనకందరికీ తెలుసు. అయితే ఇదే యెరూషలేము పట్టణము కోసము యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యొక్క దేవుని మందిరము, దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క నగరము, ఇది దేవుని రాజ్యమునకు రాజధానిగా ఉంటుంది. దీనిని రాజధానిగా చేసుకొని దేవుడు భూమి అంతటినీ కూడా, ఈ భూమి మీద ఉన్న రాజ్యం అంతటినీ కూడా దేవుడు పరిపాలన చేస్తాడు అనే నిరీక్షణ, నమ్మకము యూదులు కలిగి ఉన్నారు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదులు ఈ నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అందుకే ఇశ్రాయేలు దేశం యొక్క రాజధానిగా ఇప్పటి వరకు ఉన్న టెల్ అవీవ్ అనే ప్రాంతము నుండి వారి యొక్క రాజధాని ప్రదేశాన్ని మార్చి బిల్ పాస్ చేసి యెరూషలేమును ఇశ్రాయేలు దేశం యొక్క రాజధానిగా వారు ప్రకటించారు. అయితే ఈ యెరూషలేము
ఇది వెస్ట్ బ్యాంక్లో ఉంది. ఇది పశ్చిమ బ్యాంకు అంటారు, అంటే పాలస్తీనా దాంట్లోకి వస్తుంది. అది పాత యెరూషలేం అంటారు దాన్ని. ఇది పాలస్తీనుల యొక్క భూభాగం కిందకి వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ జియోగ్రాఫికల్ పొజిషన్ని బట్టి చూస్తే, భౌగోళిక స్థానాన్ని బట్టి చూస్తే. కానీ సెక్యూరిటీ మాత్రము, దానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన విషయాలు చూసుకునేది మాత్రము ఇశ్రాయేలు దేశమే. అయితే ఇశ్రాయేలు దేశము యెరూషలేమును తమ రాజధానిగా ప్రకటించి యెరూషలేమునకు వారి యొక్క హెడ్ క్వార్టర్స్ అన్ని మార్చినా కూడా ఐక్యరాజ్య సమితి మాత్రం దాన్ని ఇప్పటివరకు గుర్తించలే. చాలా దేశాలు దాన్ని మేము ఒప్పుకోము అన్నారు. అయినా కానీ కొన్ని దేశాలు ఒప్పుకున్నాయి. ఎవరు ఒప్పుకుంటే మాకేంటి, ఎవరు ఒప్పుకోకపోతే మాకేంటి అనే విధానంలో ఇశ్రాయేలు మాత్రము యెరూషలేమే మా రాజధాని అని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇదంతా దేన్ని ఆధారం చేసుకొని ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు అంటే, జాయనిజం అనేది ఒకటి ఉంది. జాయనిస్టులు అంటుంటారు, సియోనీయులు అంటారు వీళ్ళు. ఈ యొక్క ఇశ్రాయేలు దేశముగా ఉద్భవించినప్పుడు 1948 సంవత్సరంలో, అంటే అంతకుముందు యేసు ప్రభు ఉన్న సమయంలో క్రీస్తు శకము 30-33 ఆ ప్రాంతంలో, అప్పుడు ఇదంతా కలిసే ఉండేది. అప్పుడు ఎలాంటి పాలస్తీనా లాంటిది లేదు. కానాను దేశము అనేవాళ్ళం. ఇప్పుడున్న ఇశ్రాయేల్ కానాను దేశం. ఈ కానానును దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు కాబట్టి, ఇశ్రాయేల్ వంశానికి 12 గోత్రాల వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు. రోమీయుల పరిపాలనలో అప్పుడు ఈ యెరూషలేము ఉండేది. అయితే తరువాత యేసు ప్రభు ఎప్పుడైతే మెస్సయాగా, దేవుని అభిషిక్తుడుగా, ఇశ్రాయేలు ప్రజల యొక్క రాజుగా ఆయన పుట్టాడో, ఇశ్రాయేలు ప్రజలు ఆ విషయాన్ని గుర్తిరగలేదు. యేసయ్యను మెస్సయాగా, అభిషిక్తుడుగా, దేవుని యొక్క అభిషిక్తుడుగా, దేవుడే పంపించిన రాజు, ఆయనే మా రాజు అనే విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలు గుర్తెరగక యేసు ప్రభువును రాజుగా స్వీకరించలేదు. కానీ ఆయనను సిలువ వేయటానికి వారు అప్పగించుకున్నారు. యేసు ప్రభువును సిలువ మరణానికి అప్పగించారు వాళ్ళు. యేసు ప్రభువును వారి యొక్క రాజుగా వారు గుర్తెరగలేదు. ఈ కారణమును బట్టి మీరు ఎప్పుడైతే యేసు ప్రభువును రాజుగా మీరు గుర్తెరిగి, మీ కళ్ళు తెరవబడి యేసు ప్రభువును రాజుగా గుర్తెరుగుతారో, ఆయనే మా దేవుడు, ఆయనే మా రాజు, ఆయనే మమ్మల్ని రాజుగా పరిపాలన చేస్తాడు అనే గ్రహింపులోనికి మీరు ఎప్పుడు వస్తారో అప్పటి వరకు ఇది మీకు శిథిలావస్థకు దారితీస్తుంది. ఈ యొక్క కానాను దేశము శిథిలమైపోద్ది. ఏ మందిరం అయితే మీరు కట్టుకొని ఆ మందిరాన్ని చూసి మురిసిపోతున్నారో, సొలొమోను మందిరము, దాని మీద రాయి కూడా నిలవకుండా అది కూల్చివేయబడుతుంది. మీ రాజును మీరు గుర్తుపట్టి, ఇదిగో నీవే మా రాజు, రమ్ము మమ్మల్ని పరిపాలన చేయము అని ఎప్పటివరకైతే మీరు ఒప్పుకోరో అప్పటి వరకు ఈ యెరూషలేముగా ఉండదు. షాలేము అంటే శాంతి అని అర్థం. షాలేము పేరు మంచిగానే పెట్టుకున్నారు, కానీ శాంతి లేదు. ఎప్పటి నుండి శాంతి లేదు వాళ్లకు. దేవుణ్ణి దేవుడుగా వారి యొక్క జీవితాలలో వారు గుర్తు పట్టనంత వరకు, వారి హృదయాలలో దేవుణ్ణి, యేసు ప్రభుని మెస్సయగా వాళ్ళ హృదయాల్లో చేర్చుకోనంత వరకు వారి జీవితంలో శాంతి ఉండదు, వారి రాజ్యములో శాంతి ఉండదు, వారి దేశములో శాంతి ఉండదు.
అదే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. యేసు ప్రభు ఉన్న కాలములో యెరూషలేమును దర్శించినప్పుడు ఆయన యెరూషలేములోనికి ఆయన ప్రవేశించక మునుపు యెరూషలేము యొక్క స్థితిని చూచి ఆయన కన్నీరు కార్చి ఏడ్చాడు. యెరూషలేమా, యెరూషలేమా, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను నీవు గుర్తెరిగిన ఎడల అది నీకెంతో మేలు. కానీ ఇప్పుడైతే అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అని అన్నాడు ప్రభు. కన్నీరు కార్చారు యేసు ప్రభువారు. ఎందుకు కన్నీరు కార్చారంటే యేసు ప్రభువారిని వీరు మెస్సయాగా గుర్తుపట్టరు, మెస్సయాగా అంగీకరించరు, వారి యొక్క రాజుగా యేసు ప్రభువును వారు స్వీకరించరు. తద్వారా దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీదకి వస్తుంది. ఏ విధంగా యెరూషలేము పట్టణం అంతా నాశనము చేయబడుతుందో, సొలొమోను దేవాలయం ఏ విధంగా రాయి మీద రాయి నిలవకుండా ఏ విధంగా కూల్చివేయబడుతుందో, శత్రువుల చేతుల్లోకి ఏ విధంగా వెళ్ళిపోద్దో, ఇవన్నీ కూడా యేసు ప్రభు దర్శన రీతిగా చూస్తున్నాడు. అందుకే దాని విషయమై కన్నీరు కార్చి ఏడ్చాడు. ఓ యెరూషలేమా, నీ రాజును ఎప్పుడైతే నీ రాజుగా స్వీకరించి నీ జీవితంలో నీ రాజును నీ దేవుడుగా నీ రాజుగా ఆహ్వానిస్తావో అప్పటి వరకు నీవు శిథిలావస్థలోనే ఉంటావు. నీకు నెమ్మది ఉండదు, నీకు సమాధానం ఉండదు. ఇది యేసు ప్రభు వారు చెప్పిన. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళకు ఏమాత్రము శాంతి లేదు. దాదాపు క్రీస్తు శకము 66-72 ఆ మధ్య కాలంలో రోమీల పరిపాలనలో ఉంటున్నప్పుడు ఆ నీరో చక్రవర్తి, తీతు అనే చక్రవర్తి వీళ్ళందరూ పరిపాలన చేస్తున్నప్పుడు ఆ కాలంలో ఈ యెరూషలేము పూర్తిగా కూల్చబడింది. మిగిలిన కొంచెం ఏదైతే ఇది ఉందో, కొంతమంది యూదులు ఎవరైతే మిగిలి ఉన్నారో వారు క్రీస్తు శకము 100 నుండి క్రీస్తు శకము 120 మధ్య కాలంలో వారు పూర్తిగా ఆ యెరూషలేము ప్రాంతము నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. వెళ్ళగొట్టబడటం అంటే చంపబడ్డారు. మిగిలిన కొద్దిమంది ఎవరైతే ఉండిపోయారో వాళ్ళు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని అక్కడి నుండి పారిపోయారు. దేశము నలుమూలల, ప్రపంచము నలుమూలల వారు చెదరిపోయారు. మిగిలిన శేషం, అప్పుడు ప్రపంచపు నలుమూలల చెదిరిపోయిన ఆ శేషమే ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించి ఉన్న యూదులు. వీరికి 1948వ సంవత్సరములో బ్రిటిష్ పరిపాలన వారి యొక్క చేతిలో నుండి విడిపించబడి వీరికి రాజ్యము అనుగ్రహించబడింది. భౌతికంగా ఇశ్రాయేలు దేశము అవతరించింది. అప్పటి నుండి వాళ్ళు యూదులందరూ అక్కడికి సమకూడటం మొదలుపెట్టారు. అయితే శత్రువు, చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలన్నీ కూడా ఇప్పటికీ యెరూషలేం మీద కన్నేసి దాడి చేస్తూనే ఉంటున్నాయి. యెరూషలేం మాది అని చెప్పి చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలు యెరూషలేమును ఇశ్రాయేలుకి అప్పగించలేదు ఇప్పటికి కూడా. కానీ ఇశ్రాయేలు మాత్రము యెరూషలేమే మా రాజధాని అని చెప్పి ప్రకటించుకుంది. అయితే ఈ 1948వ సంవత్సరంలో వీళ్ళు ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశముగా వీళ్ళు అవతరించారో దానికి ముందు అమెరికాలో యూదుడైన ఒక పాస్టర్, దేవుని సేవకుడు, అతను ఈ యొక్క సియోనీయులు అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సియోనీయుల గుంపు, మనం ఒక గుంపుగా తయారవ్వాలి, సియోను పట్టణము మన రాజును మనం ఆహ్వానించడానికి సియోను పట్టణమును మనం సిద్ధపరచాలి అనే ఒక దర్శనము కలిగి అతను ఈ సియోనిజము అనేది, జాయనిజము అనే ఒక మూమెంట్ని, ఉద్యమాన్ని అతను ప్రారంభించాడు అమెరికాలో. అప్పుడు వాళ్ళు అందరూ కూడా కలిసి 1948వ సంవత్సరంలో బ్రిటిష్ వారి యొక్క ప్రోద్బలముతో, వారి యొక్క సహకారంతో రాజ్యాన్ని, ఇశ్రాయేలు దేశము అనే రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అప్పటి నుంచి యెరూషలేమును వారి యొక్క రాజధానిగా చేసుకొని పరిపాలన చేయాలి. మా మెస్సయ వస్తాడు, మా మెస్సయ కోసం మేము రాజ్యాన్ని సిద్ధపరచాలి, రాజధానిని సిద్ధపరచాలి. మా మెస్సయ వచ్చి యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలన సాగించబోచున్నాడు. అది దేవుని రాజ్యము. ఆ దేవుని రాజ్యము కొరకు యెరూషలేమును మేము సిద్ధపరచాలి అనే ఆ యొక్క
దర్శనము కలిగి ఉంటున్నారు వాళ్ళు. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు జాయనిజం అనే ఒక మూమెంట్, సియోనిజం అనే ఒక మూమెంట్, ఉద్యమము మొదలుపెట్టి దాని స్థాపన కొరకై ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నారు. అందుకనే చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలన్నీ కూడా వీళ్ళు జాయనిస్టులు అని చెప్పి ఈ యొక్క సియోనిజము అనే ఈ సిద్ధాంతం కలిగిన వాళ్ళని యెరూషలేమును రాజధానిగా చేసుకొని దేవుని పరిపాలన ఇక్కడ నుంచి సాగించాలి, కాబట్టి మా మెస్సయ కొరకు మేమంతా సిద్ధపరచాలి అని ఏ కోణంలో అయితే వీళ్ళు పనిచేస్తూ ఉంటున్నారో వీళ్ళ యొక్క పనులు సాగనీయకుండా చుట్టుపక్కల దేశాలన్నీ కూడా అడ్డుపడుతున్నాయి ఇప్పటికి కూడా. ఇది అక్కడ జరుగుతున్న యుద్ధము, అక్కడ జరుగుతున్న పోరాటం. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది? 46వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడింది? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అలాగే 1, 2వ వచనము 3వ వచనంలో కనుక మనము గమనిస్తే ఎలాంటి సమస్యాత్మకమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ, అననుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆ అననుకూల పరిస్థితుల గురించి వర్ణిస్తూ ఏమంటున్నాడంటే 2వ చరణంలో, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము, మేము భయపడము. ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడము. భూమి మార్పు నొందినను. భూమి మార్పు నొందుతుందా? మార్పు నొందుతుందా? భౌగోళికంగా నిజంగా మనం ఆలోచించుకుంటే ఒక సందర్భంలో ఇవన్నీ ఖండాలు ఏర్పడాయి కదా, ఇప్పుడు రకరకాల కాంటినెంట్స్ ఉన్నాయి కదా. ఈ కాంటినెంట్స్ అంట పెద్ద భూకంపం వచ్చి అప్పుడు ఇవన్నీ విడిపోయినాయి అంట. భూమి ఒకటే కానీ సముద్రములో అక్కడ ఒకటి కాంటినెంట్స్, ఖండాలు ఉన్నాయి, ఖండాలుగా. ఇవన్నీ ఎలాగ ఏర్పడ్డాయి? పెద్ద పెద్ద లోయలుగా ఏర్పడి ఆ పెద్ద పెద్ద లోయల్లో సముద్రపు నీళ్ళు వచ్చేసాయి. అంతకుముందు సముద్రం ఉంది కాబట్టి ఖండాలుగా విడిపోయి భూమి మొత్తం సముద్రపు నీరు చేరి ఖండాలుగా ఏర్పడి ఉంది. ఇప్పుడు ఎట జరిగింది ఇదని చెప్పి చూస్తే ఈ మన యొక్క ఆది కాండము 10వ అధ్యాయము 25వ వచనంలో ఒక అతని పేరు పెలెగు అని వ్రాయబడింది. అక్కడ అతనికి పేరు పెట్టారు. ఆ మధ్యన కరోనా వస్తే కరోనా టైంలో కరోనా గుర్తింపు అని చెప్పి ఆ టైంలో పుట్టినోళ్ళు పిల్లలకి కరోనా అని పేరు పెట్టుకున్నారు కొంతమంది. అలాగే వీళ్ళు కూడా భూకంపపు సమయంలో భూమి భాగాలుగా ఖండాలుగా విడిపోయింది, పెద్ద భూకంపం వచ్చి. ఆ సమయంలో పుట్టినోడు ఒకటికి పెలెగు అని పేరు పెట్టారు. ఆది కాండము 10వ అధ్యాయము 25వ వచనం చదవండి ఎవరైనా. చాలు. అలాగే 1 దినవృత్తాంతములు 1వ అధ్యాయము 19వ వచనం. 1 దినవృత్తాంతములు 1వ అధ్యాయము 19వ వచనం. అతని దినముల్లో ఏం జరిగిందంట? భూమి విభాగింపబడినది కనుక అతనికి విభాగము విడిపోయింది అనే అర్థం వచ్చేటట్టుగా పెలెగు అని పేరు పెట్టారండి గుర్తింపుగా. పెలెగు అని అనగానే భూకంపం వచ్చింది, భూమి విభాగింపబడింది అని ప్రజలు గుర్తుంచుకునే విధంగా తనకు ఆ పేరు పెట్టేశారు. భూమి మార్పు నొందినరు. అలాగే ఇప్పుడు మనము వయనాడు జిల్లాలో చూస్తున్నాం కదా, కేరళలో ఏమైంది? వరదలు వచ్చి గ్రామాలే అసలు రూపం కూడా లేకుండా అక్కడ పోయి చూస్తే ఇప్పుడు ఏం లేదు. గ్రామాలే మొత్తం ల్యాండ్ స్లైడ్ అయిపోయి మొత్తం బురద మట్టి వచ్చి బురదలు మొత్తం కొట్టుకొని పోయారు ప్రజలు. సజీవ సమాధి అయిపోయారు ఆ బురదల్లో. కొన్ని వేల మంది వెలికి తీస్తున్నారు శవాలు. అక్కడ నుంచి కొన్ని వేరే నదులు పారుతుంటే ఆ నదుల్లో ఆ శవాలు కొట్టుకొని వస్తున్నాయంట.
భూమి మార్పు నొందినను అంటే అలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, ఇలాంటి భూకంపాలు వచ్చినప్పుడు మునిగిపోతాయి, కరిగిపోతాయి. అలాగే అక్కడ ఏమని రాయబడి ఉంది? పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, భూమి కదిలింపబడి కరిగిపోయి నీళ్లలో కలిసిపోయి బురదగా అయిపోయినా కూడా, అలాంటి పరిస్థితి వచ్చినా కూడా, అంటే ఆ విపత్కర పరిస్థితి యొక్క తీవ్రతను తెలియపరుస్తుంది. ఆ విపత్కర పరిస్థితి ఎంత తీవ్రమైనదంటే ఎవరు కూడా భరించలేరు దాన్ని. ఆ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో, అది వారికి వచ్చిన ఆ విపత్కర పరిస్థితి, ఆ సమస్య ఏదైతే ఉందో అది తీవ్రమైనది, తీవ్రమైన సమస్య. భూమి ఏకంగా మార్పు నొంది దాని యొక్క భౌగోళిక స్థితులు, జియోగ్రాఫికల్ పొజిషన్స్ చేంజ్ అయిపోయినాయి, మారిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా అలాగే వాటి జలములు ఘోషించుచు నురుగుగట్టినను, జలములు ఘోషించుచు, ఏమిటి ఈ జలములు ఘోషించుచు అని చెప్పి చూస్తే ఇక్కడ ఆరవ వచనం చూడండి ఒకసారి. చాలు. జనములు ఘోషించుచున్నవి. మూడో చరణంలో వాటి జలములు ఘోషించుచు నురుగుగట్టినను. 6వ చరణంలో చూస్తే జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. అనగా దేవుని పిల్లలుగా ఉంటున్న, దేవుని రాజ్య సంబంధులు అయిన, దేవుని యొక్క పట్టణమై ఉన్న ఈ సియోను మీదికి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు, దేశాలు, ప్రపంచంలో ఉన్న ఆ మధ్యన ఐక్యరాజ్య సమితిలో ఇశ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం ప్రవేశపెడితే దాదాపు 190 చిల్లర దేశాల్లో ఓటింగు 170, 160 దాకా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఓటేశారు. కొన్నేమో ఓటింగ్లో పాల్గొనల. ఇశ్రాయేలుకు అనుకూలంగా ఓటు చేసిన వాళ్ళు కేవలం 14, 13 దేశాలు అంతే. అంటే ఇశ్రాయేలు అనే ఈ దేశము మీద లోకము యొక్క కన్ను ఏ విధంగా ఉందో చూడండి. పూర్తి వ్యతిరేకం. ఐక్యరాజ్య సమితి అయితే ఇశ్రాయేలు దేశానికి పూర్తి వ్యతిరేకం. ఇప్పటి కాదు, ఎప్పటి నుంచో. అది ఐక్యరాజ్య సమితి ఉద్భవించిన దగ్గర నుంచి ఇశ్రాయేలు దేశానికి ఎప్పుడు వ్యతిరేకమే. ఎలాంటి అన్యాయము, అక్రమము జరిగినా కూడా ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగానే అన్యాయంగా, అక్రమంగా తీర్మానాలు చేస్తూ ఉంటుంది ఐక్యరాజ్య సమితి. ఇప్పుడు కొంచెం మార్పు పొందింది మన దేశం. అంటే ఈ యొక్క దేవుని జనాంగమై ఉన్న, వాగ్దాన పిల్లలుగా ఉంటున్న ఈ యొక్క పట్టణము, ఈ యొక్క యెరూషలేము అనే ఈ యొక్క దేవుని యొక్క పట్టణముగా పిలువబడుతున్న, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వీరి మీద జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. అందరూ మూకుమ్మడిగా దాని మీదకు దండెత్తి వస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అది. ఇప్పటికి కూడా చూస్తున్నాం. ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి చూస్తే చాలా దారుణమైంది. కానీ చేసేదేం లేదు. డూ ఆర్ డై అన్న పరిస్థితి. యుద్ధం చేస్తే చేయి, లేదంటే చేస్తావు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బైబిల్ని ఆధారము చేసుకుని, తమ దేవుడు అయిన యెహోవాను ఆధారము చేసుకుని, ఏ దేశము మాకు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు మా వెంట వచ్చినా రాకపోయినా, మా దేవుడే మాకు బలము, మా దేవుడే మాకు సహాయకుడు అని చెప్పి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఏంటి ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చినా కూడా ఇక్కడ సహాయం చేసేవాడు ఎవరంటే భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. అలాగే ఆ దేవుడు తన కొరకు ఒక రాజ్యమును తయారు చేసుకోవటానికి, తన కొరకు ఒక పట్టణమును పెట్టుకొని, తన కొరకు ఒక నగరాన్ని రాజధానిగా పెట్టుకొని
అక్కడి నుండి తన రాజ్యాన్ని స్థాపించి భూమిని అంతటినీ కూడా దేవుని రాజ్యముగా ఆయన పరిపాలన చేయటం కోసము తను ఏర్పాటు చేసుకున్న దేవుని జనాంగము, ఆ దేవుని జనాంగం పక్షంగా దేవుడు తన పరిశుద్ధుల పక్షంగా దేవుడు వారికి భద్రతను అనుగ్రహించి వారికి కోటగా, వారికి ఆశ్రయ దుర్గముగా, నా దాగుచోటు ఎక్కడంటే నీవే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి, నేను ఎవరిని సహాయం అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఆశ్రయం పొందాలి? ఈ భూమి మీద నాకు ఆశ్రయం అంటూ, నాకు దుర్గం అంటూ, నాకు దాగుచోటు అంటూ నా దేవుడు తప్ప ఇంకెవరు లేరు. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడే నాకు ఆశ్రయ దుర్గము, నాకు సహాయకుడు. ఆయన వైపే చూసి నేను ఈ విపత్కర పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా భూమి మీద ఉన్న జనములు, ఆయా రాజ్యములు నురగగడుతూ, ఘోషిస్తూ, కోపంతో పండ్లు కొరుకుతూ నా మీదకి వచ్చి దాడి చేస్తున్నా కూడా నేను కదలను, నేను భయపడను. ఇది కీర్తనాకారుడు చెప్తుంది. ఇక్కడ యెరూషలేము అనగానే ఒక్క ఇశ్రాయేలు అని చెప్పి ఉంటున్న ఇప్పుడు యూదా జనాంగం మాత్రమే కాదు, నూతన యెరూషలేం. దేవుడు మొన్న చెప్పాను, అన్యజనులు, దేవుని జనాంగము, అన్యజనులు, ఈ రెండింటిని కలిపి దేవుడు సంఘముగా సమకూర్చాడు, సంఘముగా ఒకటిగా చేశాడు. ఈ సంఘములో దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఎందుకు ఇది కదలదు? ఈ సియోను అనే పట్టణము, ఈ యెరూషలేము అనే పట్టణము ఎందుకు కదలదు, ఎందుకు భయపడదు? కారణం ఏంటంటే ఆ సియోను పట్టణములో నివసిస్తుంది ఎవరో కాదు, ఆ దేవుని సంఘమై ఉన్న ఆ పరమ యెరూషలేములో, దేవుని యొక్క పరిశుద్ధులుగా నివసిస్తూ ఉన్న ఆ పరమ యెరూషలేములో నివసిస్తుంది, కాపు కాస్తూ ఉంది మరెవరో కాదు, దేవుడు. అందుకే ఆయన గురించి ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? 6వ చరణము 7వ చరణం చూడండి. 6వ చరణం 2వ భాగంలో, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవును. దేవుడు పైనుంచి తన స్వరాన్ని వినిపించాడంటే, ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది, వర్షం పడుతున్నప్పుడు రాత్రిపూట పిడుగులు, ఉరుములు, పిడుగులు, వాటి యొక్క శబ్దాన్ని మనం వింటున్నప్పుడు మన గుండె ఎక్కడ ఆగిపోద్దో అనిపిస్తుంటుంది. ఆ శబ్దానికి చల్లబడిపోతాం, ఎక్కడొకసాట దాక్కుంటాం. చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు ఆ శబ్దాన్ని విని, అంత భయంకరంగా. దేవుని యొక్క సృష్టి అది, ఉరుములు, మెరుపులు, ఇవి దేవుని యొక్క సృష్టి. మరి దేవుని యొక్క కంఠస్వరము వింటే, ఆయన యొక్క గద్దింపును వింటే శత్రువు ఎక్కడ దాక్కుంటాడు, ఎక్కడుంటాడు? భూమి కరిగిపోద్దాడు. దేవుని యొక్క కంఠస్వరము వింటే, దేవుని యొక్క గద్దింపు, దేవుడు పైనుంచి గర్జిస్తే, ఆయన స్వరానికి భూమి ఎక్కడికక్కడ నెర్రెలిచి మొత్తం ఫ్లాట్ అయిపోద్ది, భూకంపం వచ్చేస్తుంది, మట్టి పెళ్ళలు కూడా విరిగిపోయి మన్నుగా అయిపోద్ది, పర్వతాలు కరిగిపోతాయి. అంత భయంకరంగా ఉంటుంది ఆయన స్వరము, ఆయన గద్దింపు. అలాంటి గొప్ప దేవుడు ఈ సియోనుకు, ఈ పరమ యెరూషలేముకు, ఈ సంఘానికి ఏమవుతున్నాడు? కాపుదలగా ఉంటున్నాడు, ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాడు. చూసారా? సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ పాట ఎప్పుడైనా పాడుకున్నారండి, వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. తెలుసా? వచ్చా? వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఎలాంటి గొప్ప దేవుణ్ణి, ఎలాంటి సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మేము సేవిస్తున్నామో తెలుసా? ఆ పాట. ఆయన ముందు దేవదూతలు మోకరిల్లుతారు, ఆయన ముందు రాజులు మోకరిల్లుతారు, ఆయన ముందు దేశాలు మోకరిల్లుతాయి, ఆయన ముందు భూమి ఆకాశములు తలవంచాల్సిందే. అలాంటి గొప్ప సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మేము సేవిస్తున్నాం. ఆయన మా దేవుడు, ఆయన మా ఆశ్రయ దుర్గము. అందుకనే చాలాసార్లు చెప్తుంటాము, ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా
ఎవరికి వారంగా మనం ఆలోచించుకుంటే నేనేందిలే అని అనుకుంటాం. అవును, కరెక్టే. వ్యక్తిగతంగా ఆలోచించుకుంటే మనం ఏమి ఒట్టి వాళ్ళమే, మట్టి వాళ్ళమే. లాస్ట్కి మన స్థితి ఉందో మనం చూసుకుని నేనా ఇలాంటి కదా, నేనా అలాంటి కదా అని మనల్ని మనం కృంగదీసుకోవటం తప్పితే ఇంకేం ఉండదు. మన బలహీనతలన్నీ బయటపడుతుంటాయి. మనకున్న బలహీనతలన్నీ మనమే జ్ఞాపకం చేసుకొని మనల్ని మనమే కృంగదీసుకుంటా ఉంటుంటాం. కరెక్టే ఆ మాట. మనము ఆలోచించుకున్నప్పుడు మనం ఏమి లేని వారము, వట్టి వారము, మట్టి వారము, పనికిరాని వారము, బలహీనులము. కానీ మనము దేవుని సంఘములో కలుపబడి దేవుని సంఘముగా మనము సంఘటితమై ఆలోచించినప్పుడు మనము ఎవరము అంటే అప్పుడు పాట పాడుకుంటాం. వాట్ మైటీ గాడ్ వి సర్వ్. ఎప్పుడు సంఘముగా మనము సంఘటితమై జీవిస్తూ ఉంటున్నప్పుడు, సంఘముగా మనము బ్రతుకుతున్నప్పుడు, సంఘము అనే కోణంలో మనం బ్రతుకుతున్నప్పుడు అప్పుడు మన నోట్లోంచి ఆ పాట వస్తుంది. వాట్ మైటీ గాడ్ వి సర్వ్. ఎలాంటి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నేను సేవిస్తున్నానో తెలుసా? నా దేవుడు ఎలాంటి వాడంటే, నా దేవుని యొక్క కంఠస్వరానికి పర్వతాలు కరిగిపోతాయి, భూమి కరిగిపోద్ది, పర్వతాలు సముద్రాల్లో మునిగిపోతాయి. నా జీవితంలో సమస్యగా నేను ఏదైతే భావించుకుంటున్నానో, ఏదైతే నా ముందు కంటికి కనిపించే పర్వతాలు లాంటి కొండల లాంటి సమస్యలు ఉన్నాయో, నా దేవుడు తలుచుకుంటే, సంఘంగా నేను ప్రార్థన చేస్తే, సంఘంగా నా దేవుణ్ణి నేను ఆరాధన చేస్తే ఆ పర్వతాలు కనిపించకుండా కలిసిపోతాయి. ఎంత గొప్ప దేవుడు! అలాంటి గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని చెప్పి కీర్తనాకారుడు ఇక్కడ చెప్తూ చివరిలో ఏమంటున్నాడు తెలుసా? 10వ వచనంలో 10వ చరణం చూడండి. నేనే దేవుణ్ణని తెలుసుకొనడి, ఉరకొండుడి, కప్సప్ అని అంటారు చూడండి. ఇట్లా ఉరకొండు అని అంటారు. ఉరకుండుడి. ఎందుకు? నేనే దేవుణ్ణి అని తెలుసుకోండి. తెలుసుకోవాలంటే మరి ప్రాసెస్ గుండా వెళ్ళాల్సి ఉంటుంది, ఫర్నేస్ గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఆయనే దేవుడు అని తెలుసుకోవాలంటే ఆ శ్రమల్లో, ఆ యొక్క కష్టాల గుండా వెళ్ళినప్పుడే తెలుస్తుంది ఆయన దేవుడని. అప్పుడు ఆ కష్టాల్లో, ఆ పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా సహాయం చేస్తాడో అప్పుడు అది మనం చూసినప్పుడు అప్పుడు నోరాలు పెట్టి అవునా, నా అవు దేవుడా, ఇప్పుడు అర్థమైంది దేవుడా నాకు అని అంటాం. చాలాసార్లు అంటుంటాక అవునాయనా, అంతకుముందు నేను గుర్తెరగలేదు, ఈ దేవుడు చాలా గట్టోడు ఈ దేవుడు అని అప్పుడు అంటాం. ఎప్పుడు అంటాం? ఆయా పరిస్థితులు గుండా వెళ్ళి, ఆయా పరిస్థితుల్లో, ఆయా అననుకూల పరిస్థితుల్లో, ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ దేవుడు మనకు సహాయం చేసినప్పుడు, ఆ దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకొని మన జీవితంలో రుచి చూచినప్పుడు అప్పుడు అంటాం మనం ఊరకుండుడి, ఆయనే దేవుడని తెలుసుకోవడం. అంటే అర్థం ఏంటంటే సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. భూమి మీద ఎలాంటి రాజ్యములు ఆయన యొక్క సంఘం మీదకి వచ్చి సంఘాన్ని చీల్చాలని చెప్పి చూసినా, సంఘాన్ని ఈ భూమి మీద లేకుండా చేయాలని చెప్పి చూసినా ఎంతోమంది అలాంటి ప్రయత్నాలు చేశారు. దేవుని జనాంగముగా, వాగ్దాన ప్రజలుగా, భౌతికంగా ఉన్న యెరూషలేమును నాశనం చేయాలి, మట్టిలో కలిపేయాలని చెప్పి చూశారు. దేవుని సంఘముగా ఉంటున్న పరమ సియోనుగా పిలువబడుతున్న నూతన యెరూషలేముగా ఉంటున్న ఈ యొక్క సంఘాన్ని భూమి మీద లేకుండా చేయాలని చెప్పి ఎన్నో రాజ్యాలు లేసినాయి. ఆ రాజ్యాలు ఇప్పుడు కనుమరుగైపోయి ఉన్నాయి. ఆ రాజ్యాల యొక్క చరిత్ర ఇప్పుడు మనం చదువుకోవాల్సి వస్తుంది. ఎలాగ కనుమరుగైపోయాయో, ఎలాగ కనిపించకుండా మట్టిలో కలిసిపోయాయో వాటి యొక్క చరిత్ర మనం చదువుకోవాల్సింది, చరిత్రగా మిగిలిపోయాయి. కానీ దేవుని సంఘము మాత్రము అప్పటి నుండి ఇప్పటి వరకు జీవిస్తూనే ఉంది. దేవుని యొక్క సంఘం ద్వారా ఆరాధన నడుస్తూనే ఉన్నది. దేవుడు ఆరాధింపబడుతూనే ఉన్నాడు సంఘము ద్వారాగా. ఏమిటి ఇక్కడ అర్థము? ఆయన సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. పరిస్థితులు అన్నింటినీ కూడా ఆయన తన నియంత్రణలోనికి తెచ్చేవాడు. జలములు ఘోషించినను, జనములు ఘోషించినను, రాజ్యములు ఆయన యొక్క సంఘం మీదకి లేచినను అన్నిటినీ అణిచివేసేవాడు. కాబట్టి అక్కడిట జరిగిందంట, ఇక్కడట జరిగిందంట, అవన్నీ చేసి వార్తలు అవన్నీ వినేసి
మనమేమి గుండె చెదిరిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. దేవుడు తన సంఘాన్ని నిలబెట్టుకుంటాడు. దేవుడు తన సంఘము ద్వారా ఆరాధనలు పొందుకుంటాడు. దేవుని రాజ్యము స్థాపించబడుతుంది. ఆ దేవుని రాజ్యములో ఆయన మహిమలో మనమందరము ఉంటాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనము మధ్య భాగములో నుండి చూడండి. ఒకడు వచ్చి ఇటు రమ్ము అని అక్కడి నుంచి చదువు. చాలు. ఇలాగా ఈ అధ్యాయం మొత్తం చూసుకుంటే దేవుని యొక్క పట్టణం యొక్క ప్రాశస్త్యత, దాని యొక్క గొప్పతనం ఏంటో తెలియపరచబడుతున్నది. దేవుని సంఘము అయి ఉన్న ఈ నూతన యెరూషలేము భూమి మీద ఏదో మనము మామూలు మనుషుల్లాగా కనిపిస్తున్నాం అంతే. ఎందుకంటే ఈ మట్టి శరీరాల్లో ఉన్నాం కాబట్టి అనేకమైన బలహీనతలతో, అనేకమైన రోగములతో నిండిన ఈ శరీరంలో మనము కాళ్ళిడుచుకుంటూ కష్టంగా జీవితం కొనసాగిస్తూ ఉంటుంటాం. కానీ ఈ బలహీన శరీరములో ఉంచబడిన దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము అది మామూలుది కాదు. దేవుడు తన మహిమను ఈ సంఘము ద్వారాగా ఆయన కనుపరుచుకుంటూ ఉంటుంటాడు. తను ఆరాధనలు పొందుకుంటూ ఉంటుంటాడు. అందుకే ఆయన సంఘము మహిమగల సంఘము, ఆయన పట్టణము మహిమగల పట్టణము, ఆయన యెరూషలేము మహిమగల యెరూషలేము, అది పరలోకము నుండి దిగి వచ్చుచున్నది అని చెప్పి రాయబడింది. దేవుడు మనల్ని ఆ విధంగా సిద్ధపరుస్తుంటున్నాడు సంఘాన్ని. కాబట్టి ఈ సంఘము అనగానే ఏదో చూడమాకండి, ఏదో చెట్టు కింద ఏదో డేరాలు కట్టుకొని ఏదో గుడిసేసుకొని వీళ్ళు ఏదో ఆరాధన చేసుకుంటున్నారా, సప్పట్లు కొట్టుకుంటున్నారులే ఏదో అని ఈ లోకం అనుకుంటుంది. కానీ వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో దేవునికి తెలుసు. నువ్వు నేను ఎలాంటి వాళ్ళో దేవునికి తెలుసు. దేవుని యొక్క సంఘము ఎంత గట్టిదో, ఎంత బలమైనదో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆ సంఘములో ఉన్నది ఎవరంటే, ఆ నూతన యెరూషలేములో ఉన్నది ఎవరంటే, ఆ సియోను పట్టణములో ఉన్నది ఎవరంటే దేవుడు. శత్రువు దాన్ని ఎంత నాశనం చేయాలని చెప్పి చూసినా అది అంతగా ప్రబలుతూ ఉంటుంది. కానీ శత్రువు చేతిలో నుండి దేవుడు సంఘాన్ని విడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తాడే కానీ అంతకంతకు అది అభివృద్ధి పొందుతూ అనేకమైన జనముల నుండి ఆ యొక్క సంఘములోనికి రక్షణ పొందిన వారుగా చేర్చబడుతూ సంఘము అంతకంతకు విస్తరిస్తుంది కానీ తగ్గదు. ప్రపంచ చరిత్ర, సంఘ చరిత్రను చదువుకోండి. అప్పటి నుండి ఇప్పటి వరకు సంఘాన్ని ఎవడు నాశనం చేయలేడు, సంఘాన్ని ఎవడు రూపుమాపలేడు. రాజ్యాలు మట్లో కలిసిపోతాయి, రాజులు మట్లో కలిసిపోతారు, కానీ దేవుని సంఘము మాత్రము నిరంతరము ఉండేది. ఇక్కడ ఉండేది, తర్వాత కూడా ఉండేది, దేవుని రాజ్యంలో ఉండేది. ఈ సంఘాన్ని దేవుడు విడిపించి ఆయన తన మహిమ కొరకు ఆరాధనలు పొందుకుంటూ ఉన్నాడు. సంఘములో దేవుని యొక్క మహిమ ఉన్నది. అందుకే ఈ కీర్తనకారుడు ఇక్కడ ఏమంటున్నాడంటే 46వ కీర్తనలో ఆయన అంటున్నాడు, 8వ చరణం చూడండి. ఓకే, పైన 5వ చరణం చూడండి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు.
ఈ సియోను పట్టణములో, ఈ యొక్క సంఘములో దేవుడు ఉన్నాడు. దానికి చలనము లేదు. అనగా ఏ సమస్య వచ్చినా, భూమి మార్పు నొందే సమస్యలు వచ్చినా, సముద్రములు ఘోషించి నొరగగట్టే సమస్యలు వచ్చినా, ఈ భూమి మీద ఎన్ని రాజ్యాలు, ఎన్ని దేశాలు, ఆయా రాజులు వచ్చి ఈ సంఘం మీద పడి పండ్లు కొరికినా, నొరగగక్కుతూ పండ్లు కొరుకుతూ కోపముతో ఈ సంఘాన్ని నాశనం చేయాలని చూసిన దానికి చలనము లేదు. ఎవ్వరేం చేసుకోలేరు దాన్ని. ఇట్ విల్ నాట్ బి మూవ్డ్. దేవుని సంఘాన్ని ఎవడు కదిలించలేడు. వాడు కదిలిపోతాడు, కానీ దేవుని సంఘాన్ని కదిలించలేడు. కదిలించాలి అని అనుకునేవాడు వాడు కదిలిపోతాడు, కానీ దేవుని సంఘాన్ని ఎవడు కదిలించలేడు. ఎందుకు? కారణం ఏంటంటే అక్కడ ఉన్నది ఎవరు అంటే దేవుడున్నాడు. ఎందుకంటే ఆ దేవుడు ఆ సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సిలువలో ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. ఆయన ఆ సంఘము కొరకు ఆయన చెల్లించిన క్రయము మామూలుది కాదు. ఏదో ఒక 10 కిలోలు 10 క్వింటాలు బంగారం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నట్టు కాదు. ఆయన దేవుడైతే తన సంఘాన్ని ఆయన దేనితో ఆయన కొనుక్కున్నాడంటే వెండి బంగారాలతో మాత్రం కాదు. 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలు. ఇక్కడ సంఘాన్ని దేవుడు విమోచించిన విధానము, శత్రువు యొక్క చేతిలో నుండి విమోచించిన విధానం, శత్రువు యొక్క చేతిలో నుండి, వ్యర్థ పారంపర్యమైన ఆచారములలో నుండి దేవుడు ఆయా ప్రజలను విడిపించి తన సంఘములో చేర్చుకున్నాడు. ఇది ఎలాగ జరిగిందంటే వెండి బంగారాలతో జరిగింది కాదు. ఏదో 10 కట్టల డబ్బులు ఇచ్చి, అయ్యా నువ్వు మారిపోయిన ఆయన, మా దాంట్లో కలిసిపోయిన ఆయన, మా దాంట్లో దిగున ఆయన అని అంటే దిగినోళ్ళు కాదు వీళ్ళు. 10 కట్టల డబ్బులతో దిగినోళ్ళు కాదు. చాలామంది లోకంలో చెప్తూ ఉంటుంటారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు నువ్వు దాంట్లో దిగటానికి, ఎన్ని కోట్లు ఇచ్చారు నువ్వు మారిపోవటానికి. పిచ్చి మాటలు, పిచ్చి ప్రశ్నలు, పిచ్చి ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు. దేవుడు ఎంత ఇచ్చాడు నిన్ను మార్చటానికంటే, ఎంత ఇచ్చాడంటే ఏం చెప్తారు? ఎంత ఇచ్చాడని చెప్పి ఇటు చూపించాలి, సిలువ చూపించాలి. ఎంత ఇచ్చాడు? వెండి బంగారములు 10 క్వింటాలు ఆయన ఇవ్వలేదు, కానీ నన్ను ఆయన మార్చటానికి, నన్ను ఆయన సంఘంలో కలుపుకోవటానికి, నన్ను ఆయన సంఘంలో దింపటానికి. ఎందుకంటే లోక భాషలో మాట్లాడాలి మనం. నువ్వు దాంట్లో దిగటానికి నీకు ఎంత ఇచ్చారు అని అంటారు కదా. ఆ సంఘములో నన్ను దేవుడు దింపటానికి ఎంత ఖర్చు చేశాడంటే తన ప్రాణాన్ని ఖర్చు చేశాడు. వాళ్ళ భాషలోనే మాట్లాడాలి మనం కూడా, అదే భాషలో మాట్లాడాలి. నేను దాంట్లో దిగటానికి నా కొరకు పెట్టబడిన ఖర్చు ఏంటంటే అమూల్యమైన రక్తము, నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము, క్రీస్తు రక్తము. సిలువలో ప్రాణం పెట్టిన ఆ రక్తము ద్వారాగా నేను సంఘములో కలపబడ్డాను. కాబట్టి నా విమోచన క్రయము ఎంత అంటే, దేవుడు నన్ను లోకములో నుండి విడిపించి తన మహిమకరమైన దేవుడే నివసిస్తున్న ఆ సంఘములో నన్ను కలుపుకోవటానికి, తన బిడ్డగా నన్ను చేసుకోవటానికి ఆయన నా కొరకు చెల్లించిన క్రయము, ఆయన ప్రాణము. కాబట్టి ఇంత గొప్ప దేవుడు ఆయన సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు అనటానికి గుర్తే ఇక్కడున్న రొట్టె ద్రాక్షారసం, ప్రభు బల్ల. ప్రభు బల్లను మనము సమీపిస్తున్నప్పుడల్లా దాని గుర్తు ఏంటంటే, దేవుడు తన ప్రాణం పెట్టి నన్ను విమోచించాడు, నా కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు అనేదే ఈ బల్ల సాక్ష్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఆ పరమ సియోనును దేవుడు తన సంఘముగా చేసుకున్నాడు.
ఆ యొక్క సంఘములో, ఆ యొక్క సియోనులో, ఆ యొక్క యెరూషలేములో ఎవరున్నారు అంటే దేవుడే ఉన్నాడు. కాబట్టి అది కదల్చబడదు, దాన్ని ఎవరేం చేసుకోలేరు. ఎన్ని రాజ్యాలు వచ్చి దాని మీద పడినా, ఎంతమంది దాని మీద నురగగక్కినా, ఎంతమంది దాని మీద పళ్ళు కొరికినా ఎవరేం చేసుకోలేరు సంఘాన్ని. అంత గొప్ప సంఘములో దేవుడు తన ఆరాధనను పొందుకుంటున్నాడు. ఆ యొక్క గొప్ప దేవుణ్ణి, ఆ సార్వభౌమాధికారము కలిగిన దేవుణ్ణి మనము ఆరాధించుదాం.